ఓం శ్రీ గురుభ్యో నమః. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కూచిపూడి నాట్యాన్ని అత్యంత వైభవంగా వెలిగించినటువంటి మహోత్తర గ్రంథం సిద్ధేంద్ర యోగి విరచిత భామాకలాపం. ఆ భామాకలాపాన్ని కొన్ని ఎపిసోడ్స్ రూపంలో మీ ముందు నేను ప్రదర్శించి చూపిస్తాను. అంతేకాకుండా ఆ భామాకలాపంలోని అంశాలను సవిస్తరంగా మీకు వివరిస్తాను. నేడు కూచిపూడి నాట్యం నేర్చుకున్నటువంటి కళాకారులందరికీ భామాకలాపం అంటే కేవలం ప్రవేశ దరువు మాత్రమే అని తెలుస్తూ ఉంది. సిద్ధేంద్ర యోగి విరచిత భామాకలాపాన్ని 3 రోజులు ప్రదర్శించేవారు అని విన్నాం. నేను మా కూచిపూడి గ్రామంలో 3 గంటల నాట్య ప్రదర్శన చూశాను. గురువుగారి వద్ద నేను 1 గంటన్నర భామాకలాపాన్ని నేర్చుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలకి డిప్లొమా కోర్సు కోసం కేవలం 3 ధరలు నేర్పించడం మాత్రమే జరుగుతుంది. ఇంకా కాలక్రమేణా ప్రవేశ ధరువునే భామాకలాపం అనుకున్నటువంటి నేటి కళాకారులకు ఆ భామాకలాపం యొక్క వైశిష్ట్యాన్ని, అసలు భామాకలాపం ఎలా ఉంటుందో అని తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నాట్యంలో పరిశోధన చేస్తున్నటువంటి అంటే పిహెచ్డి విద్యార్థులకు మరియు ఎంఏ విద్యార్థులకు భామాకలాపం యొక్క వైశిష్ట్యాన్ని వివరిస్తాను. చిరంజీవి శరణ్యారెడ్డి భామగా, నేను మాధవిగా మీ ముందు మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చి సిద్ధేంద్రుని యొక్క భామాకలాపాన్ని మీ ముందు నయనానందకరంగా ప్రదర్శించి వివరిస్తాను.